నమస్తే దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఇండియా వ్యాప్తంగా కాషాయ జెండా రెపరెపలాడుతోంది. దక్షిణాది రాష్ట్రాలకు వచ్చేసరికి చతికిలబడుతోంది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో 8 లోక్సభ సీట్లు గెలిచి సత్తా చాటిన బీజేపీ ఆ తర్వాత ఆశించిన స్థాయిలో పుంజుకోలేకపోతోంది. అగ్రనేతల మధ్య అంతర్గత పోరు, పార్టీని ఏకతాటిపైకి తీసుకొచ్చే నాయకుడు లేకపోవడం తెలంగాణ బీజేపీకి మైనస్గా మారింది. మోడీ చరిష్మాని నమ్ముకుంటే 2028లో అధికారంలోకి రావడం కష్టమేనా? తాజాగా ఎంపీలకు మోడీ క్లాస్ పీకడానికి రీజన్ ఏంటి? తెలంగాణలో బీజేపీ ఎందుకు బలపడలేకపోతోంది? కేంద్రంలో 12 ఏళ్లుగా అధికారంలో ఉన్న ఆశించిన స్థాయిలో ఎదగలేదా? తెలంగాణ బీజేపీలో లోపం ఎక్కడుంది? నేతల మధ్య సమన్వయం లేకపోవడమా? ఉత్తరాదిలో వర్కౌట్ అయిన ఫార్ములా ఇక్కడ ఎందుకు కావటం లేదు? ఇంతింతై వటుడింతై అన్నట్లు దేశంలో బీజేపీ ఎదిగింది. ఉత్తరాదిలో తిరుగులేని పార్టీగా అవతరించింది. అనేక రాష్ట్రాల్లో సొంతంగా అధికారంలోకొచ్చింది. ప్రత్యర్థులను మట్టి కరిపిస్తూ ఊహలకు అందని విజయాలను సాధించింది. ప్రధాని మోడీ నాయకత్వంలో అసాధ్యాలను సుసాధ్యం చేసింది. 2 ఎంపీ సీట్ల నుంచి సొంతంగా అధికారంలోకొచ్చేలా దేశవ్యాప్తంగా బలపడింది. వరుసగా 3 సార్లు అధికారంలోకొచ్చి శత్రువులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఇటీవల బీహార్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ అతిపెద్ద పార్టీగా అవతరించింది. జేడీయూతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కమల దళం నెక్స్ట్ టార్గెట్ ఏంటి అన్న వాళ్లకు పశ్చిమ బెంగాల్ అంటూ ప్రధాని మోడీ సుస్పష్టంగా చెప్పేశారు. వచ్చే ఏడాది జరిగే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరవేస్తామని పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపారు. ఆ దిశగానే కాషాయ నేతలు క్యాడర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా అధికారంలో ఉన్న కాషాయ పార్టీ తెలంగాణలో మాత్రం ఎదగలేకపోతోంది. కమలం నేతల పాచికలు పారడం లేదు. కేంద్రంలో 12 ఏళ్లుగా అధికారంలో ఉన్నప్పటికీ తెలంగాణలో మాత్రం బలపడలేకపోతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 8 అసెంబ్లీ సీట్లను గెలిచి క్యాడర్లో జోష్ తీసుకొచ్చింది. ఆ తర్వాత 2024 సార్వత్రిక ఎన్నికల్లో 8 పార్లమెంట్ సీట్లను గెలిచి ప్రత్యర్థులకు షాక్ ఇచ్చింది. ప్రత్యర్థుల అంచనాలను తలకిందులు చేసి అద్భుతమైన ఫలితాలు సాధించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఖాయమన్న సంకేతాలను క్యాడర్తో పాటు ప్రజలకు పంపింది. అయితే లోక్సభ ఎన్నికల్లో వచ్చిన జోష్ను కాషాయ దళం కంటిన్యూ చేయలేకపోతోంది. కేంద్రంలో వరుసగా 3 సార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ తెలంగాణలో మాత్రం ఢీలా పడిపోతోంది. అక్కడ 12 ఏళ్లుగా అధికారంలో ఉన్నప్పటికీ ఇక్కడ మాత్రం ఎదగడానికి అష్టకష్టాలు పడుతోంది. బీజేపీ అంటేనే హిందువుల పార్టీ. ఇదే ఫార్ములాతో అనేక రాష్ట్రాల్లో అధికారాన్ని చేపట్టింది. ఎక్కడ ఎన్నికలు జరిగినా హిందూ ఎజెండాతోనే ముందుకు వెళుతోంది. పలు రాష్ట్రాల్లో బీజేపీ వ్యూహాలు వర్కౌట్ అయినా దక్షిణాదిన మాత్రం ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేక చతికిలబడుతోంది. ముఖ్యంగా తెలంగాణలో ఆ పార్టీ నానాటికి తీసికట్టుగా మారుతోంది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో 8 ఎంపీ సీట్లు గెలిచిన కాషాయ పార్టీ ఆ తర్వాత బలహీనపడుతోంది. రాష్ట్రంలో బలపడుతున్నాం, అధికారంలోకి వస్తున్నామంటూ పార్టీ అగ్రనేతల నుంచి కింది స్థాయి క్యాడర్ వరకు ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చారు. బీజేపీ నేతలు మాటల్లో చెప్పినంతలా పార్టీ బలపడటం సంగతి అటుంచితే ఉన్న క్యాడర్ కూడా పక్క పార్టీలోకి వెళ్లే పరిస్థితులు ఏర్పడ్డాయి. 2 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. దీన్ని బట్టి తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ చెప్పుకోదగ్గ స్థాయిలో బీజేపీ విజయాలు సాధించలేకపోయింది. పార్లమెంట్ సెషన్లో భాగంగా ప్రతిరోజు పలు రాష్ట్రాలకు చెందిన బీజేపీ ఎంపీలతో ప్రధాని మోడీ భేటీ అవుతున్నారు. ఇందులో భాగంగా ఇటీవల తెలంగాణతో పాటు ఏపీ, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి బీజేపీ ఎంపీలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అరగంటకు పైగా సాగిన ఈ సమావేశంలో తెలంగాణ బీజేపీ ఎంపీలకు క్లాస్ తీసుకున్నారు. ఆయా రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితులపై తన దగ్గర ఉన్న రిపోర్ట్ ఆధారంగా వైఫల్యాలను ఎండగట్టారు. ప్రధానంగా తెలంగాణలో బీజేపీ వైఫల్యం, నేతల మధ్య కుమ్ములాటలు, సోషల్ మీడియా విషయంలో ఫెయిల్యూర్స్, నూతన అధ్యక్షుడితో విభేదాలు వంటి అంశాలను ప్రధాని మోడీ ప్రత్యేకంగా ప్రస్తావించారని మీటింగ్లో పాల్గొన్న కొందరు ఎంపీలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి అత్యున్నత పదవుల్లో ప్రాధాన్యం ఇచ్చామని, కానీ అందుకు తగ్గట్టుగా వారి పని విధానం లేదని పార్టీ రాష్ట్ర ఎంపీలపై ప్రధాని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీకి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నా సరైన ప్రతిపక్ష పాత్ర పోషించడం లేదని మండిపడ్డారు. అసలు తెలంగాణలో పార్టీ ఎందుకు వెనకబడిందని ప్రశ్నించిన ప్రధాని ప్రజల్లో బీజేపీకి మంచి ఆదరణ ఉన్నప్పటికీ రాష్ట్రంలో వెనకబడటం ఏంటని నిలదీశారు. తెలంగాణలో మంచి టీం ఉన్నప్పటికీ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతున్నారని మోడీ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంలోనూ పార్టీ గ్రాఫ్ను పెంచుకోవడంలోనూ ఎంపీలు, నేతలు సీరియస్గా పనిచేయడం లేదంటూ చురకలంటించారు. తెలంగాణలో బీజేపీ కన్నా ఎంఐఎం బలంగా పనిచేస్తోందని, కమల దళం కన్నా అసదుద్దీన్ ఓవైసీ సోషల్ మీడియా టీం యాక్టివ్గా ఉందంటూ సుతిమెత్తగా తలంటారు.
8 మంది బీజేపీ ఎంపీలుండి ఏం చేస్తున్నారని, ఇప్పటికైనా పార్టీ నేతలు తీరు మార్చుకోవాలని ఆయన హెచ్చరించారు. ప్రధానంగా సోషల్ మీడియాలో మరింత యాక్టివ్గా ఉండాలని గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణలో బీజేపీ ఎందుకు పుంజుకోలేకపోతోందని మోడీ నిలదీశారు. ఒకే ఎమ్మెల్యే నుంచి ప్రస్తుతానికి 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు తెలంగాణలో గెలిచామని, 2 కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. అయినా పార్టీ తెలంగాణలో ఎందుకు పుంజుకోవడం లేదన్నారు. జాతీయ పరిణామాలపై తెలుగు ఎంపీలు యాక్టివ్గా ఉండాలని మోడీ సూచించారు. పలు రాష్ట్రాల్లో పర్యటించి ఆయా అంశాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేయాలని ఆ పార్టీ ఎంపీలకు సూచించారు. తెలంగాణలో బీజేపీ ఎదుగుదలకు మంచి అవకాశం ఉందని అభిప్రాయపడినట్లుగా తెలిసిందే. మంచి అవకాశం వినియోగించుకోవడంలో విఫలమవుతున్నారని నిలదీశారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఇంకా తెలంగాణలో వెనకబడి ఉండడానికి కారణం ఏంటని ప్రధాని ప్రశ్నించారు. తాజాగా జరిగిన జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో పార్టీ మరింత దిగజారడంపై మోడీ అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో కంటే దాదాపు 7,000 ఓట్లు తగ్గడం ఏమిటని నేతలను నిలదీశారు. బీజేపీ మతం ఫార్ములా వర్కౌట్ అవుతుందా? నేతలు విభేదాలు పక్కన పెట్టి కలిసి పనిచేస్తారా? గ్రామ స్థాయిలో ఎందుకు బలపడటం లేదు? దేశవ్యాప్తంగా గెలుస్తున్న కమల దళం తెలంగాణలో ఎందుకు పరాజయాలను మూటగట్టుకుంటోంది? కాషాయ పార్టీ వరుసగా 3 సార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. మోడీ నాయకత్వంలో బీజేపీ ఎన్నడూ లేని విధంగా బలంగా తయారైంది. ఆర్థికంగా, పార్టీ పరంగా ప్రత్యర్థులకు అందనంత ఎత్తుకు చేరుకుంది. దేశవ్యాప్తంగా సంచలన విజయాలు సాధిస్తున్న కమలం పార్టీ తెలంగాణలో మాత్రం అధికారంలోకి రాలేకపోతోంది. గ్రామస్థాయిలో బలంగా లేకపోవడం ఒకటైతే, నేతల మధ్య సమన్వయం లేకపోవడం మరో అంశం. ప్రధానమంత్రి మోడీ బ్రాండ్ను వాడుకోవడంలోనూ తెలంగాణ నేతలు వెనకబడ్డారు. ఉత్తరాది రాష్ట్రాల్లో హిందూ మతం పేరుతో జైత్రయాత్ర కొనసాగిస్తున్న బీజేపీ తెలంగాణలో మాత్రం చతికిలబడుతోంది. ప్రస్తుతం కమలం పార్టీలో చేరడానికి నేతలు ఎవరూ ముందుకు రావడం లేదు. ఏ రాష్ట్రంలో అయినా 2 పార్టీలు బలంగా ఉన్నప్పుడు 3వ పార్టీకి అవకాశం రావాలంటే ఏదో పార్టీ బలహీనపడాలి. కానీ ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ 2 బలంగానే కనిపిస్తున్నాయి. ఇక్కడ 3వ పార్టీకి స్పేస్ ఉన్నట్టుగా కనిపించడం లేదు. కానీ బీజేపీ మాత్రం ఇప్పటికే తమకు స్పేస్ వచ్చేసిందనే ఉత్సాహంతో ఉంది. పైకైతే స్పేస్ కనిపించడం లేదు, కానీ స్పేస్ తీసుకునే ఆలోచనతో ఉన్నారనే వాదనలున్నాయి. జమిలీ లేకపోతే తెలంగాణలో 2028లో విడిగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. లోక్సభ ఎన్నికల కంటే 6 నెలల ముందే జరుగుతాయి. కాబట్టి బీజేపీ దేశవ్యాప్త బలాన్ని ఇక్కడే కేంద్రీకరిస్తే గెలవడం కష్టం కాదనేది బీజేపీ భావన. దీనికి ఆ పార్టీ కొన్ని ప్రాతిపదికలు తీసుకుంటోంది. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో ఎప్పుడూ లేని విధంగా తెలంగాణలో బీజేపీకి 8 ఎంపీ సీట్లొచ్చాయి. ఆ తర్వాత ఓ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, ఓ టీచర్ ఎమ్మెల్సీ స్థానంలోనూ కాషాయ జెండా ఎగిరింది. దీంతో తెలంగాణ ప్రజలు తమను 3వ ప్రత్యామ్నాయంగా చూస్తున్నారని బీజేపీ చెప్పుకుంది. అయితే 2 ఉప ఎన్నికలతో పాటు పంచాయతీ ఎన్నికల్లో మాత్రం దారుణమైన ఫలితాలను చవిచూసింది. బీజేపీలో కథనోత్సాహం వచ్చిన మాట నిజం. కానీ తెలంగాణ వ్యాప్తంగా ఏ స్థాయిలో బలపడిందంటే అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని అంశాల ప్రాతిపదికన ఆ 2 పార్టీలను కొట్టేయడం తేలికే అని కాషాయ పార్టీ భావిస్తోంది. బీసీ నినాదం, హిందుత్వ అంశం, ఆర్ఎస్ఎస్ గ్రౌండ్ వర్క్, అవినీతి నిర్మూలన ఎజెండాతో గెలుపు కష్టం కాదనేది బీజేపీ లెక్క. ఇవి తెలంగాణలో ఏ మేరకు పనిచేస్తాయనేది వచ్చే ఎన్నికల్లో చూడాల్సి ఉంది. తెలంగాణలో పొలిటికల్ స్పేస్ని బీజేపీ ఎలా తీసుకుంటుందనేది కీలకమైన ప్రశ్న. బీజేపీకి సాంప్రదాయంగా పట్టణ ప్రాంతాల్లో బలం ఉంది. విద్యావంతుల్లో బీజేపీకి ఓటు బ్యాంక్ ఉంది. కానీ రూరల్ తెలంగాణపై చాలా ప్రశ్నలున్నాయి. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేదు. ఇప్పటికే ఊర్లల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ వర్గాలు బలంగా ఉన్నాయి. బీజేపీకి ఈ స్థాయిలో బలమైతే లేదు. మరి ఎన్నికలు వచ్చేనాటికి ఇక్కడ పుంజుకోవడానికి ఎలాంటి గేమ్ ప్లాన్ చేస్తారనేది ఆసక్తికరం. ఆర్ఎస్ఎస్ గ్రౌండ్ వర్క్ మీద కూడా బీజేపీ ఆశలు పెట్టుకున్నట్టుగా కనిపిస్తోంది. ఇటీవల గెలిచిన ప్రతి రాష్ట్రంలో బీజేపీ ఎన్నికల గోదాలో దిగకముందే ఆర్ఎస్ఎస్ పొలిటికల్ గ్రౌండ్ క్లియర్ చేసి పెట్టింది. తెలంగాణలో మొదటి నుంచి కాస్త ఆర్ఎస్ఎస్ ప్రభావం ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఆర్ఎస్ఎస్ గ్రౌండ్ క్లియర్ చేస్తుందని బీజేపీ నమ్ముతోంది. ఆ తర్వాత తాము రంగంలోకి దిగితే గెలుపు తేలికవుతుందనే అంచనాతో ఉంది. లోక్సభ ఎన్నికల తర్వాత ఒక్కో రాష్ట్రాన్ని తన ఖాతాలో వేసుకుంటూ వస్తున్న బీజేపీ తెలంగాణను సులభమైన లక్ష్యంగా చూస్తోంది. తెలంగాణలో బీజేపీకి కాస్తో కూస్తో నేతలు బలంగా ఉన్నారు. ఎన్నికకు ఎంతో కొంత ఓట్ల శాతం పెరిగింది. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీ డిపాజిట్లు సాధించలేకపోయింది. గత లోక్సభ ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు అనూహ్యంగా పెరిగాయి. పైగా తెలంగాణలో కాంగ్రెస్ పవర్లో ఉండడం తమకు అడ్వాంటేజ్ అవుతుందనేది కాషాయ పార్టీ లెక్కలు వేసుకుంది. ఎందుకంటే దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ సులభంగా గెలవగలిగింది. 2028 అసెంబ్లీ ఎన్నికల్లోనూ తెలంగాణలోనూ అదే రిపీట్ అవుతుందని భావిస్తోంది. బీఆర్ఎస్ ఎన్నికల నాటికి బాగా బలహీనపడుతుందని బీజేపీ అంచనా వేస్తోంది. మరి అందుకోసం బీజేపీ ఏం చేస్తుందనేది చూడాలి. బీఆర్ఎస్ లీడర్లను లాక్కుంటారా? ఆ పార్టీ ఓటర్లను ఆకర్షిస్తారా? అందుకోసం గేమ్ ప్లాన్ ఏంటనేదే
కీలకంగా మారింది. అయితే ఆశించిన స్థాయిలో పక్క పార్టీ నుంచి నేతలు బీజేపీలో చేరడానికి మొగ్గు చూపడం లేదు. మరే దక్షిణాది రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో కొన్ని బీజేపీ వ్యూహాలు వర్కౌట్ అయ్యాయి. అయోధ్య రాముడి తలంబ్రాలకు కూడా తెలంగాణలో మంచి రెస్పాన్స్ వచ్చింది. 8 ఎంపీ సీట్లు గెలవడానికి అది కూడా ఓ కారణమనేది కాషాయ పార్టీ విశ్వాసం. అలాగే దేశవ్యాప్తంగా బీజేపీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో ఆర్ఎస్ఎస్ నెట్వర్క్ బలంగా ఉంది. తెలంగాణలో కూడా ఆర్ఎస్ఎస్ నెట్వర్క్ ఓ మోస్తరుగా ఉండడం తమకు కలిసొస్తుందని బీజేపీ లెక్కేసుకుంటోంది. గత కొన్నేళ్లుగా తెలంగాణపై బీజేపీ జాతీయ నాయకత్వం ఎక్కువగా ఫోకస్ పెడుతోంది. ఇక్కడ పార్టీ బలాబలాలపై పూర్తి అవగాహన తెచ్చుకుంది. జనం ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నా ఇక్కడి పార్టీ నేతలే చొరవ చూపించడం లేదనే ఉద్దేశంతో ఉంది. దీంతో ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిందేనని, మరో మాట వినదల్చుకోలేదని జాతీయ నేతలు గట్టిగా చెబుతున్నారు. ఇప్పటికే ప్రధాని మోడీ కూడా తెలంగాణ బీజేపీ నేతలతో మాట్లాడి అధికారం దక్కి తీరాలని టార్గెట్ ఇచ్చారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడమే టార్గెట్ పెట్టుకుని పావులు కదుపుతోంది. పార్టీలో ఇప్పుడున్న జోష్ ఆధారంగా అయితే 2028లో అధికారంలోకి రావడం కొంచెం కష్టమని అనిపిస్తోంది. ఎందుకంటే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచినా నియోజకవర్గాల్లో పార్టీకి బలం లేదు. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో మహా అయితే 30 నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్థులున్నారా అంటే ఆలోచించాల్సిన విషయమే. మిగిలిన నియోజకవర్గాల్లో ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను ధీటుగా ఎదుర్కొనేంత స్థాయి నేతలు బీజేపీలో ఇప్పటికైతే లేరు. సాధారణ ఎన్నికలకు ఇంకా 3 ఏళ్లు టైం ఉంది కాబట్టి ఇతర పార్టీల్లో నుండి గట్టి నేతలను లాక్కుంటారేమో చూడాలి. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం తీరును గమనిస్తున్న తెలంగాణ ప్రజలు ఇప్పటివరకు బీజేపీకి మాత్రం అవకాశం ఇవ్వలేదు. కాబట్టి ఇక ముందు కూడా ఇవ్వరన్న గ్యారంటీ ఏమీ లేదు. 3 ప్రధాన పార్టీల్లో రెండింటి పాలన చూశాం కాబట్టి బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇద్దామని జనాలనుకుంటే ఇక్కడే తమకు అవకాశం ఉంటుందని బీజేపీ ఆలోచిస్తోంది. అయితే మాత్రం నియోజకవర్గాల్లో బీజేపీకి బలముందా? బీజేపీ తరపున పోటీ చేస్తున్నది ఎవరన్న విషయాన్ని కూడా గమనించకుండా జనాలు ఓట్లు గుద్దేసి బీజేపీని అధికారంలోకి తెచ్చేస్తారా అంటే సందేహం ఉండనే ఉంది. తెలంగాణలో 2028 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందా? బీసీలు, ఎస్సీలకు దగ్గరవ్వాలని పావులు కదుపుతోందా? తెలంగాణ బీజేపీలో జనాకర్షణ ఉన్న నేతలు లేరా? కేవలం మోడీ చరిష్మా మీదే ఆధారపడి ఇప్పటికి ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంటోందా? రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా ఎదిగి 2028 ఎన్నికల్లో విజయం సాధించడమే టార్గెట్గా పావులు కదుపుతున్నారు కాషాయ పార్టీ అగ్రనేతలు. పక్కా ప్లాన్ ప్రకారం పగడ్బందీ వ్యూహరచన చేస్తున్నారు. సామాజిక సమీకరణాలతో పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్న కమలనాథులు తెరచాటుగా మంత్రాంగం నడుపుతూ ప్రత్యర్థులను దెబ్బతీయాలని వ్యూహం రచిస్తున్నట్లు చెబుతున్నారు. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి 2 రెట్ల బలం పుంజుకుని అసెంబ్లీపై బీజేపీ జెండా ఎగరేయాలని భావిస్తోంది. ఇందుకోసం బీసీలు, ఎస్సీలకు దగ్గరవ్వాలని పావులు కదుపుతున్నట్టు చెబుతున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఎమ్మెల్యే స్థానాలు దక్కకపోయినా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పోరాట పటిమ చూపించి తెలంగాణలో బీజేపీ మరింత పట్టు సాధించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి 7% ఓట్లొస్తే ఒకే ఒక్క ఎమ్మెల్యే గెలిచారు. ఏడాది తిరిగేలోపే 2019 లోక్సభ ఎన్నికల నాటికి 19% ఓటింగ్తో ఆ పార్టీ నుంచి ఏకంగా 4 ఎంపీలు గెలిచారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 14% ఓట్లు సాధించిన బీజేపీ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 2024 లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఓటింగ్ ఏకంగా 35%కి పెరిగింది. ఆ పార్టీ నుంచి 8 మంది ఎంపీలు గెలిచారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం సాధించేందుకు ఇప్పట్నుంచే ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని బీజేపీ నాయకత్వం ప్లాన్ చేస్తోంది. గత ఎన్నికల్లో బీసీ సీఎం నినాదంతో ఆయా వర్గాలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించిన బీజేపీ లోక్సభ ఎన్నికల నాటికి ఎస్సీ వర్గీకరణపై స్పష్టమైన విధానం తీసుకుని ఎంఆర్పీఎస్ మద్దతు పొందింది. దీంతో మెజారిటీ నియోజకవర్గాల్లో బీజేపీకి మేలు జరిగిందని విశ్లేషణలు ఉన్నాయి. ఎంఆర్పీఎస్ నేత కృష్ణమాదిగా బీసీ నేత ఆర్ కృష్ణయ్య ద్వారా మిషన్ 2028 కంప్లీట్ చేయాలనే బీజేపీ వ్యూహమే పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్ అవుతోంది. తెలంగాణలో బీసీ జనాభా ఎక్కువ, అదే సమయంలో ఎస్సీల్లో మాదిగల ఓట్లు అధికం. దీంతో ఈ 2 వర్గాలు తమతో కలిసి నడిస్తే అధికారం కైవసం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదనేది కమలనాథుల వ్యూహం. అనుకున్న విధంగా అంతా పక్కాగా జరుగుతుందా లేదా అనేదే ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో బీజేపీకి అధికారం చేపట్టేంత పట్టు ఉందా అని క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తే అంత సులభం కాదని వాస్తవ పరిస్థితులు తెలియజేస్తున్నాయి. గ్రేటర్ పరిధిలో మొదటి నుంచి పట్టుండడం, ఉత్తర తెలంగాణలో బలపడ్డంతో బీజేపీ ఆ ప్రాంతాల్లోనే విజయం సాధిస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్లోని ఒక్క గోషామహల్లోనే గెలిచిన బీజేపీ ఉత్తర తెలంగాణలో 7 అసెంబ్లీ స్థానాలు గెలిచింది. పార్లమెంట్ ఎన్నికల్లో గ్రేటర్తో పాటు ఉత్తర తెలంగాణలో కలిపి 8 ఎంపీ స్థానాలు గెలిచింది. 2 ఎన్నికల్లోనూ బీజేపీ ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఒక్క స్థానం కూడా పొందలేదు. ఈ 3 జిల్లాల పరిధిలో 34 అసెంబ్లీ స్థానాలుండగా దాదాపు అన్ని స్థానాల్లో పార్టీ సంస్థాగతంగా బలహీనంగా ఉంది.
ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఒక సీటు గెలవని బీజేపీ లోక్సభ ఎన్నికల్లో మోదీ చరిష్మాతో 3 ఎంపీ సీట్లను గెలిచింది. అయితే ఈ జిల్లాల పరిధిలో బీజేపీ సంస్థాగతంగా ప్రధానంగా నగర శివార్లలో బలంగా ఉన్నట్టు కనిపిస్తున్న శాసనసభ ఎన్నికలు వచ్చేసరికి సమీకరణాలు మారుతున్నాయి. తెలంగాణలో మొన్నటి లోక్సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ అంచనాలకు తగ్గట్లే పర్ఫామ్ చేసింది. డబుల్ డిజిట్ సీట్లు టార్గెట్గా బరిలోకి దిగిన రాష్ట్ర నాయకత్వం ఆ మ్యాజిక్ సాధించలేకపోయినా గతం కంటే రెట్టింపు సీట్లు గెలిచి రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్నామని నిరూపించుకుంది. గతంలో ఒక అసెంబ్లీ స్థానంతో పాటు 4 ఎంపీ సీట్లు గెలుచుకున్న బీజేపీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 8 అసెంబ్లీ స్థానాలతో పాటు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అధికార పార్టీతో సరిసమానంగా 8 ఎంపీ సీట్లు గెలిచింది. దీంతో తాము కాంగ్రెస్కి ప్రత్యామ్నాయ శక్తిగా నిలిచామని, ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పగ్గాలు తమ చేతికొస్తాయన్న ధీమా బీజేపీలో కనిపిస్తోంది. తెలంగాణలో షెడ్యూల్ ప్రకారం 2028లో ఎన్నికలు జరగాలి. ఒకవేళ జమిలి వస్తే 2027లో ఎన్నికలు జరుగుతాయి. అయితే ఎన్నికలు ఎప్పుడొచ్చినా గెలుపు ఉట్టి కొట్టాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతానికి 2028లో ఎన్నికలు వస్తాయనుకుంటే ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది. ఈ టైంలో క్షేత్రస్థాయిలో బలపడడానికి బీజేపీ దగ్గరున్న వ్యూహాలేంటనేది కీలకం. ఆ వ్యూహాలే అధికారం వస్తుందా రాదా అనే విషయాన్ని తేల్చగలవని చెప్పడంలో సందేహమే లేదు. హైదరాబాద్ మినహా దక్షిణ తెలంగాణలో బలహీనంగా ఉన్న బీజేపీ ఆ బలహీనతను ఎలా అధిగమిస్తుందనేది చూడాలి. అలాగే గెలుపోటముల సంగతి పక్కన పెడితే మొదట 119 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు కావాల్సిందే. అది కూడా చూసుకోవాలి. సరైన అభ్యర్థులు లేకపోతే ఎన్ని ప్లాన్లు గీసినా, ఎంత వ్యూహరచన చేసినా ఫలితం ఉండకపోవచ్చు. ఇప్పటికే తెలంగాణ బీజేపీలో సరైన నేతలు లేరనే వాదనలున్నాయి. ఎన్నికల నాటికి రాష్ట్ర స్థాయిలో కూడా ఓ బలమైన నేత అవసరం ఉంటుంది. ఆ దిశగా ఎలాంటి కార్యాచరణ తీసుకుంటారో చూడాలి. బీజేపీ తన బలహీనతల్ని అధిగమించడమే కాదు, బీఆర్ఎస్, కాంగ్రెస్ లాంటి బలమైన ప్రత్యర్థులతో పోరాడాల్సి ఉంది. కాంగ్రెస్కు తెలంగాణలో మొదట్నుంచి పునాదులున్నాయి. బీఆర్ఎస్కు తెలంగాణతో పేగుబంధం ఉంది. అందుకే ఆ 2 పార్టీలు గెలుపోటములతో సంబంధం లేకుండా స్థిరమైన ఓటు బ్యాంకును కలిగి ఉన్నాయి. కానీ బీజేపీకి అలాంటి బలమైన అనుబంధం తెలంగాణతో లేదు. కాకపోతే కొన్నాళ్లుగా ఓట్ల శాతం పెరుగుతున్న మాట వాస్తవం. అది ఎంతవరకు లెక్కలోకి తీసుకోవాలనేది మరో ప్రశ్న. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో అంతంత మాత్రంగా ఉంటున్న బీజేపీ బలం లోక్సభ ఎన్నికల్లో మాత్రం అనూహ్యంగా పెరుగుతోంది. లోక్సభ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వస్తే అప్పుడు బీజేపీ ఏమైనా ఆశలు పెట్టుకోవచ్చు. కానీ బీజేపీకి అలాంటి స్థితి ఉందా అనే అనుమానాలు లేకపోలేదు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలన గురించి జనానికి తెలుసు. కానీ బీజేపీ పరిపాలన ఎలా ఉంటుందో తెలీదు. కేంద్రంలో 10 ఏళ్లకు పైగా బీజేపీ పాలన ఉన్నా దాన్ని రాష్ట్రాల్లో పాలనతో ముడిపెట్టలేం. తెలంగాణ బీజేపీలో జనాకర్షణ ఉన్న నేతలు కూడా కరువే. కేవలం మోడీ చరిష్మా మీదే ఆధారపడి ఇప్పటికీ ఇక్కడ సీట్లు గెలుస్తున్న పరిస్థితి. అధికారం దక్కాలంటే ఈ ప్రతికూలతను కూడా అధిగమించాల్సి ఉంటుంది. దీనికోసం ఈ 3 ఏళ్లలో తీసుకునే కార్యాచరణే తెలంగాణలో బీజేపీ భవిష్యత్తును నిర్దేశిస్తుంది. 2 బలమైన పార్టీలను కాదని జనం బీజేపీ వైపు చూడాలంటే మొదట కాషాయ పార్టీ ఎజెండా ఆకర్షణీయంగా ఉండాలి. అలాగే ప్రత్యామ్నాయ పాలన ఎలా ఉంటుందో జనాన్ని కన్విన్స్ చేయగలగాలి. ఆ దిశగా బీజేపీ వ్యూహాలేంటో కూడా చూడాల్సి ఉంది.